ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి మిత్రులారా, మరోసారి మనం అందరం పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మరి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మరొక అంశాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మరి సార్వత్రిక సంఘంలో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి మరి అనేకమైన భిన్న విభిన్న బోధలు ఈరోజు ప్రసంగ పీఠికల మీద నుంచి వినిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క మొదట రాకడ చాలా మందికి అర్థం కాలేదు. యేసు ప్రభు దేవుడని కొంతమంది, దేవుడు కాదని కొంతమంది, దేవుని కుమారుడని కొంతమంది, కొన్ని కల్ట్ యెహోవా సాక్షులు లాంటి వర్గాల వారైతే ఆయన ఒక దేవదూత, గబ్రియేలు మిఖాయేలు దేవదూత లాంటి ఒక దేవదూత మాత్రమే అని, ఇలాగ యేసు ప్రభు వారు అసలు మెస్సియానే కాదని యూదులు, ఇక మెస్సియా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు యూదులు జాతి మొత్తం. ఇలాగ యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ అనేది చాలా మందికి అర్థం కాలేదని చెప్పాలి. సరే, మొదటి రాకడ అర్థం కాక తర్జన భర్జన పడుతున్నటువంటి ఈ క్రైస్తవ సమాజంలో రెండవ రాకడ కూడా అర్థం చేసుకోకుండా రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవులు ఈనాడు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, రెండవ రాకడకు సూచనలు ఏంటి, ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా మరి చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఈనాడు క్రైస్తవ విశ్వాసుల మధ్య, బోధకుల మధ్య ఉంది. చాలా మంది తరచుగా ఏం బోధిస్తూ ఉన్నారనంటే, ప్రసంగ పీఠికల మీద నుంచి కావచ్చు, లేదా మీటింగ్ లో జరిగే సభల నుంచి, తర్వాత ఆ స్టేజీల మీద నుంచి కావచ్చు, లేకపోతే అనేక చోట్ల వీధి ప్రార్థనలో కావచ్చు, ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి చాలా మంది చెప్పగా నేను కూడా విన్నాను. చాలా మంది బోధకులు కూడా చెప్పారు. ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు మనందరిని తీసుకుని వెళ్ళటానికి త్వరగా రానయ్యున్నాడు. యేసు ప్రభు వారు ఈ రాత్రి అయినా రావచ్చు, లేకపోతే రేపు పొద్దునైనా రావచ్చు, లేదా ఈ రాత్రి మధ్యరాత్రి అయినా రావచ్చు. ఏ టైంలో అయినా యేసయ్య వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఈ రాత్రే యేసయ్య వస్తే నువ్వు ఎత్తబడతావా సహోదరుడా, నువ్వు ఎత్తబడవా, నీ పరిస్థితి ఏంటి అని చాలా మంది బోధకులు చెప్తూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎప్పుడైనా రావచ్చని. ఎప్పుడైనా రావచ్చు అంటే 1 గంట తర్వాత అయినా రావచ్చని, 2 గంటల తర్వాత అయినా రావచ్చని, ఈ రాత్రి అయినా రావచ్చని, లేదా మధ్యరాత్రి అయినా రావచ్చని, పొద్దునైనా. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే బైబిల్లో కొన్ని ఆధారాలు వాళ్ళకు దొరికాయి. కొన్ని లేఖన వచనాల ఆధారంగా వాళ్ళు ఏమని బోధిస్తున్నారంటే, యేసయ్య ఎప్పుడైనా రావచ్చు. యేసయ్య ఒకవేళ వస్తే ప్రియ సహోదరుడా నువ్వు ఎత్తబడతావా అని ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. నిజానికి యేసు ప్రభు వారు ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒక 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు అలా చెప్పటానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు చూపిస్తున్నటువంటి వచనాలు ముందుగా మనం కొన్ని చూద్దాము. వాళ్ళు చూపిస్తున్నటువంటి వచనాలు ఏంటంటే, దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు రాకడ సూచనలు చెప్తూ, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం దయచేసి చూడగలిగితే 36వ వచనంలో ఇలాగుంది: అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని యేసుప్రభు వారే స్వయాన ఇక్కడ చెప్పారు. అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అనే మాట కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 50వ వచనాన్ని చూస్తే, ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వారికి
పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంటుంది. మనం చూసినటువంటి ఈ 3 సందర్భాల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, స్వయాన యేసుప్రభు వారే తన నోటి నుంచి ఏం చెప్పాడంటే, ఆ దినం ఎప్పుడో ఎవరికి తెలియదు, పరలోకమందు దూతలకు తెలియదు, కుమారునికి కూడా తెలియదు. కాబట్టి మీరు ఆ దినం గురించి, గడియ గురించి ఎవరికి తెలియదు. కాబట్టి మీరు కనిపెట్టుకొని ఉండండి, మెలకువగా ఉండండి అని యేసుప్రభు వారు చెప్పారని ఇదిగో ఈ మాటలను ఉటంకించి చెప్తూ ఉన్నారు. కరెక్టే, ఇక్కడ ఉన్న వచనాల ప్రకారం ఆ భావమే ఉంది. ఎప్పుడు వస్తాడో, ఏ గడియలో వస్తాడో, ఏ దినాన వస్తాడో తెలియదు. యేసుప్రభు వారు నాకు కూడా తెలియదని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. వీలైతే ఈ రాత్రి కూడా ప్రభు రాకుండా రావచ్చు అని సదరు బోధకులు బోధిస్తూ ఉన్నారు. ఇకపోతే వాళ్ళు చూపించే మరొక మాట ఏంటి అంటే, యేసు ప్రభు వారు దొంగ వలె వస్తాడు అనే మాటను కూడా వాళ్ళు తరచుగా బోధిస్తూ ఉన్నారు. చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి మనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మరి 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 16:16లో చూస్తే కూడా అక్కడ ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. ప్రకటన 16:16లో ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటే దొంగ ఏ గడియలో వస్తాడో, ఏ రాత్రి వస్తాడో, ఏ దినం వస్తాడో మనం చెప్పలేం. కాబట్టి యేసు ప్రభు వారు కూడా మరి దొంగ వలె వస్తాను అంటున్నాడు. కాబట్టి దొంగ చెప్పిరాడు గనుక యేసు ప్రభు వారు కూడా చెప్పిరాడు, ఎప్పుడైనా రావచ్చు. ఈ 2 మాటలను వాళ్ళు ఆధారంగా తీసుకొని ఏమని బోధిస్తున్నారంటే, యేసయ్య రాకడ ఏ టైంలో అయినా సంభవించవచ్చు, ఈ రాత్రి కూడా యేసయ్య రావచ్చు, ఈ సభల్లో యేసయ్య వస్తే నీ పరిస్థితి ఏంటి సహోదరుడు అని బోధిస్తా ఉన్నారు. అయితే వాళ్ళు చూపించినటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ఇక బైబిల్ అంటే ఈ రెండేనా? ఇక బైబిల్ అంటే మొత్తం 66 గ్రంథాల లెక్కలోనికి తీసుకోవాలి. ఈ రాకడను గురించినటువంటి మిగతా సందర్భాలు, మిగతా భాగాల్లో దేవుడు ఇంకేమైనా చెప్పాడనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇలా మనం లేఖనంలో కొన్ని భాగాలు మాత్రమే లెక్కలోనికి తీసుకొని బోధించడం వల్ల ఈనాడు తప్పుడు బోధలు అనేవి సమాజంలో వస్తూ ఉన్నాయి. మనం ఏ అంశాన్ని గురించైనా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 గ్రంథాలను మనం పరిశీలన చేయాలి. 66 గ్రంథాలలో ఆ అంశాన్ని గురించినటువంటి భాగములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకచోట పోగు చేసుకొని కూర్చి అప్పుడు దాంట్లో నుంచి సత్యాన్ని బయటకు తీసి మనం నేర్చుకోవాలి, చెప్పాలి. అంతేగాని లేఖనాలు ఎక్కడో ఒక చోట 2 చోట్ల ఉన్నటువంటి మాటలను తీసుకుంటే ఇవి ఇలాంటి తప్పుడు బోధలే మనం బోధించాల్సిన అవసరం వస్తుంది. లేఖనంలో ఎప్పుడైనా మనం కీర్తనల గ్రంథాన్ని గనుక పరిశీలించినట్లయితే 119వ కీర్తన 116వ వచనాన్ని గనుక చూస్తే 119వ కీర్తన 160వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నీ వాక్య సారాంశము సత్యము అని ఉంది. నీ వాక్య సారాంశము సత్యము అంటే లేఖనంలో ఆ అంశానికి సంబంధించిన వచన భాగాలన్నీ ఒకచోట పెట్టి దాని సారాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సారమే సత్యం అవుతుంది తప్ప ఎక్కడో ఒక చోట రాయబడిన ఒక వచనాన్ని ఎత్తుకొని బోధిస్తే అది సత్యం మాత్రం కాదు, సత్యం కావడానికి వీల్లేదు. చాలా మంది బోధకులు చేస్తున్నటువంటి పొరపాటు అదే. లేఖన భాగాల్లో ఉన్నటువంటి వచనాల సారాంశాన్ని తీసుకోకుండా ఏదో ఒక గ్రంథంలో ఒక మూలన ఒక చోట దొరికినటువంటి వచనాన్ని బేస్ చేసుకుని, ఆధారం చేసుకొని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని బోధించడం వల్ల అబద్ధ బోధలోనికి క్రైస్తవ్యం మొత్తం వెళ్ళిపోతూ ఉంది. ఇలా బోధిస్తున్న వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్రార్థనాపరులు, చాలా భక్తిపరులు, చాలా యథార్థవంతులు, మంచి విశ్వాసులు, చాలా పరిశుద్ధులు. అందులో అసలు ఎటువంటి అనుమానం లేదు. వాడు చాలా మంచోళ్ళు, అన్ని విషయాల్లో వాళ్ళు చాలా గొప్పోళ్లే, అందులో అసలు అనుమానం ఏం లేదు. కానీ ఈ విషయంలో వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో అది మాత్రం వాక్యానుసారమైనది కాదు, లేఖనానికి విరుద్ధమైన బోధ. వాళ్ళు మంచోళ్ళై ఉండవచ్చు, కానీ వాళ్ళు చెప్తున్న ఈ బోధ ఏదైతే ఉందో, యేసయ్య ఈ రాత్రి అయినా రావచ్చు, ఈ రాత్రి ఆ నడి రాత్రి అయినా రావచ్చు, రేపైనా రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు అని చెప్తున్న బోధ ఏదైతే ఉందో అది వాక్య సారాంశము మాత్రం కాదు. ప్రియులారా, దయచేసి ఈ విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గురించి బైబిల్ నిజంగా క్లియర్ గా ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. పౌలు గారు ఈ యేసు రాకడను గురించి ఏం ప్రవచిస్తూ ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. నిజంగా యేసు ప్రభు వారు దొంగ వలె వస్తాడా? ఈ రోజైనా రేపైనా వస్తాడా? అసలు యేసయ్యకి ఆ రాకడ
ఎప్పుడు జరుగుతుందో యేసయ్యకు కూడా తెలియదా? ఇత్యాది విషయాలన్నీ ఒకసారి మనం కూలంకషంగా బైబిల్ నుంచి మనం పరిశోధన చేద్దాం. అసలు యేసయ్య రాకడ రావాలంటే మరి ఒక విషయం, ఒక కండిషన్ ఉంది. చూద్దాం ఒకసారి మనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము దయచేసి 21వ వచనాన్ని చూస్తే, అపోస్తల కార్యములు 3:21 ఏమని వ్రాయబడిందంటే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అంటే అప్పుడు దాకా ఆయన రావటానికి వీల్లేదు. పరలోక నివాసిగానే ఆయన వెయిట్ చేస్తూ ఉండాలి. రెండవ రాకడికి ఆయన రావాలి అని అంటే అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి, అన్నిటికీ కుదురుబాటు జరగాలి. బోధ విషయంలో అసత్య బోధలన్నీ పెకలించి వేయబడి సత్య బోధలోనికి సార్వత్రిక సంఘం అంతా రావాలి. సార్వత్రిక సంఘం అంతా పరిశుద్ధతలో ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇంకా నెరవేర్చవలసిన ప్రవచనములు అనేకములున్నవి, జరగవలసిన సంగతులు అనేకములున్నవి. బైబిల్లో ఒక పొన్నైనను ఒక సున్నైనను తప్పిపోదు. అవన్నీ జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేవి జరగకుండానే, అన్నిటికీ కుదురుబాటు కాలం రాకుండానే, సంఘంలో ఉన్నటువంటి అసత్య బోధలన్నీ పెకలించి వేయబడకుండానే యేసయ్య రావటానికి వీల్లేదు. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చిన తర్వాత మాత్రమే యేసయ్య వస్తాడని అపోస్తల కార్యములు 3:21 మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు మొదటి శతాబ్దంలో పౌలు గారు ఉన్నటువంటి కాలంలో కూడా చాలా మంది మరి ఏమని బోధిస్తూ ఉన్నారంటే, ఆనాటి కాలంలో యేసయ్య రాకడ వచ్చేస్తుంది, ఇదిగో దగ్గరలోనే ఉంది, నేడో రేపో యేసయ్య వచ్చేస్తాడు అనే బోధ ఈనాటిది కాదు. మొదటి శతాబ్దంలో పౌలు గారి కాలంలోనే ఆ బోధ ఉంది. అలా బోధిస్తున్న వారితో పౌలు గారు చెప్పినటువంటి మాట ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే చూడండి దయచేసి. మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 1వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాటల వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ప్రభు దినం ఇప్పుడే వచ్చేసిందని ఆత్మ వల్లైనా మాటల వల్లైనా, లేదా పౌలు గారే చెప్పారని మా పత్రిక వల్లనైనాను, పౌలు గారు ఇలాగే వ్రాసారని ఇలాగే చెప్పారని మేం చెప్పామని, ఇప్పుడే ప్రభు దినం వచ్చేసిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే దయచేసి చంచల మనస్కులు కావద్దు, త్వరపడొద్దని వేడుకుంటున్నాడు పౌలు గారు ఇక్కడ. ఎందుకని? ఈ మాట మంచిదే కదా, ప్రభు దినం వచ్చేసిందని చెప్పడం రాంగా? ప్రభు దినం వచ్చేసిందని చెప్తే పౌలు గారికి కలిగిన బాధ ఏంటి? ఎందుకని చంచల మనస్కులు కావద్దు, తొందరపడొద్దు, నమ్మొద్దు అంటున్నాడు అని అంటే చూడండి దయచేసి 3వ వచనంలో ఎందుకు అలా నమ్మొద్దో చెప్తున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదు? ఏ దినం గురించి గొడవ ఎత్తుకున్నారో ప్రభు దినం, ఆ దినము. అంటే ఆ 2వ రాకడ ప్రభు దినం రావాలి అని అంటే మొదట ఒకటి సంభవించాలి. ఏంటి అని అంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఇక్కడ నాశన పుత్రుడు అని ఫుట్ నోట్ లో ఒకటి కింద ఇచ్చారు. నాశన పుత్రుడు అని మొదటి మూల భాషలో ఒకటి ఇచ్చారు. తర్వాత పాప పురుషుడు అన్నదానికి ఏమి ఇచ్చాడంటే ధర్మ విరుద్ధ పురుషుడు అని ఫుట్ నోట్ లో ఇచ్చారు. ధర్మ విరుద్ధ పురుషుడు, పాప పురుషుడు మొదట వచ్చాడు, అతను బయలుపడాలి. అతను బయలుపడిన తర్వాత ఆ దినం వస్తుంది. అతను బయలుపడేటప్పుడు ఏం జరుగుతుందో 4వ వచనంలో చెప్పాడు చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. పాప పురుషుడు అక్కడ వస్తాడంట, ధర్మ విరుద్ధ పురుషుడు అక్కడ వస్తాడంట. మొదట భ్రష్టత్వం సంభవించాలంట. సంభవించిన తర్వాత ఆ పాప పురుషుడు వచ్చిన తర్వాత నేనే దేవుణ్ణి అని తను తాను హెచ్చించుకొనుచు,
దేవుని ఆలయంలో, అంటే యెరూషలేములో కట్టబడినటువంటి దేవుని ఆలయం ఎక్కడైతే ఉందో ఆ దేవుని ఆలయంలో వెళ్ళి సింహాసనం మీద కూర్చొని నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి, నన్నే కొలవండి అని ఆ ధర్మ విరోధి, ఆ నాశన పాత్రుడు పాప పురుషుడు దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. అప్పుడు మనం గుర్తుపట్టాలి ఏమిటంటే యేసయ్య రాకడకు సూచన దగ్గరకు వచ్చింది. యేసయ్య రాబోతున్నాడు ఇంక కొద్ది కాలంలో. యేసయ్య రావాలి అంటే మొదటి ఇది జరగాలి. నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. అతడు వచ్చి యెరూషలేము మందిరంలో కూర్చొని నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించని బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. మరి ఇది జరిగిందా? ఇక్కడ నాశన పుత్రుడు పాప పురుషుడు ఎవరు అని అంటే రేపు అంత్యకాలంలో రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి, ప్రపంచ నియంత. అసలు ఆ ప్రపంచ నియంత రావాలని అంటే ముందు దశరాజ్య కూటమి అనేది ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఏ రాజ్యాలకు రాజులు ఉన్నారు. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి పరిపాలిస్తూ ఉన్నాడు, వేరే వేరే దేశాలకు వేరే వేరే మంత్రులు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తానికి ఒకే రాజ్యంగా, ప్రపంచం మొత్తం ఒకే రాజ్యంగా రేపు ఏలబోతున్నారు. ఒకటే రాజ్యంగా మారిపోతుంది. దశరాజ్య కూటమి అనేది రాబోతుంది. అరబ్బు దేశాల్లో ఉన్నటువంటి 10 మంది రాజులు, 10 రాజ్యాలు కలిసి దశరాజ్య కూటమిగా రేపు ఏర్పాటు చేయబోతుంది. పరిశుద్ధ బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల ఆధారంగా నేను చెప్పేది. అంటే ప్రస్తుతం మన అంశం అది కాదు కాబట్టి అందులోకి వెళ్తున్నాం. ఆ దశరాజ్య కూటమి ఏంటి, ఎక్కడి నుంచి ఫామ్ అవుతారు, ఎప్పుడు ఫామ్ అవుతారు అనేది ఇది వేరే సబ్జెక్టు. అయితే ఈ దశరాజ్య కూటమి అనేది ఫామ్ అవుతుంది. ఆ దశరాజ్య కూటమిలో సిరియా దేశం నుంచి వచ్చేటువంటి ఈ అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు ఎవడైతే ఉన్నాడో అతను వచ్చి మరి ఆ దశరాజ్య కూటమిలో చేరటం, కొద్ది కాలానికి అతనే ఆ అధికారాన్ని చేజిక్కించుకొని తానే రాజై, ఒక నియంతై, క్రూర ముఖము కలిగిన వాడై, క్రూర మృగము అని పిలువబడుతున్నటువంటి ప్రకటన గ్రంథంలో ఆ అబద్ధ క్రీస్తు, అంతిమ అబద్ధ క్రీస్తు ఎవడైతే ఉన్నాడో అతడు ముందు బయలుపడాలి. అతడు ఎవడనే విషయం బయలుపడాలి. అతడు వచ్చిన తర్వాత యెరూషలేములో కూర్చొని నేనే దేవుణ్ణి అనాలి. యెరూషలేములో కూర్చోవాలంటే ఇంకా యెరూషలేములో మందిరం కూల్చబడింది, ఇంకా కట్టలేదు. మందిరం కట్టబడాలి. ఆ మందిరంలో లేవి యాజకత్వం ప్రకారం అనుదిన బలి కర్మకాండ జరుగుతూ ఉండాలి. ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు బయలుపడాలి. వాడొచ్చి మరి 7 సంవత్సరాలకు యూదా జాతితో ఒక సంధి, ఒక నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధనలు 3.5 సంవత్సరాలు మీరిన తరువాత, 3.5 సంవత్సరాలు సజావుగా జరగనిచ్చి తర్వాత ఆ నిబంధనను మీరిన అనుదిన నైవేద్యమును బలిని అర్పించేసి ఆపేసేసి నేనే దేవుణ్ణని యెరూషలేములో దేవుని మందిరంలో కూర్చున్న రోజు అప్పుడు యేసయ్య రాకడ వస్తుంది. ఇదంతా జరగాలి ప్రియులారా. ఇది లేఖనం చెప్తున్నటువంటి ప్రవచనాలు. ఇన్ని ప్రవచనాలు ఉండగా ఇవన్నీ నెరవేరకుండానే యేసయ్య రాకడ ఎట్లా జరుగుతుంది చెప్పండి? యేసయ్య రాకడ జరిగిపోతుందా? దేవుని మాటలు, దేవుని వాక్యం నిరర్ధకం కానేరదు కదా, లేఖనం నిరర్ధకం కానేరదు కదా. ఒక సున్నైనను ఒక పొల్లైనను లేఖనం నుంచి కొట్టివేయబడదు కదా. మరి లేఖనంలో ఎన్నో విషయాలు జరగవలసి ఉండగా అవన్నీ జరగకుండానే ప్రవచనాలన్నీ ఇలా ఉండిపోయి యేసయ్య వచ్చేస్తాడా? యేసయ్య వచ్చేస్తే మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ మాటలన్నీ నిరర్ధకమే కదా. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ మాటలన్నీ నెరవేరకుండా అన్ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్ గా ఇవన్నీ ఉండిపోతాయిగా. కాబట్టి ప్రియులారా, యేసయ్య రావాలి అని అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రాడు. ఈ రోజు సాయంత్రం రావడానికి అసలు కుదరదు. లేఖనం ఒప్పుకోదు ముందు. అసలు రేపు కూడా రాదు, ఎల్లుండి కూడా రాదు, 10 రోజుల తర్వాత నెల తర్వాత కూడా రాడు. ఇందులో షూర్, అసలు అనుమానమే లేదు. ఎందుకంటే లేఖనం చెప్తున్న మాట ఇది, నేను చెప్పేది కాదు. అబద్ధ క్రీస్తు యేసయ్య రాకడ రావాలి అని అంటే ముందు అబద్ధ క్రీస్తు పాప పురుషుడు బయలుపడాలి. దశరాజ్య కూటమి రావాలి. అందులో ఆ అబద్ధ క్రీస్తు కూడా సభ్యత్వం తీసుకోవాలి. తానే నియంతై పరిపాలించాలి. ఇశ్రాయేలుతో 7 సంవత్సరాలకి అసలు దానియేలు 70వ వారమే స్టార్ట్ కాలేదు. ఆ వారాన్ని స్టార్ట్ చేసేది అతను. దానియేలు 70వ వారమే స్టార్ట్ కాకుండా ఎన్నో ప్రవచనాలు అలాగే ఉండిపోయి యేసయ్య ఎట్లా వచ్చేస్తాడు చెప్పండి? 70వ వారాన్ని ప్రారంభించేదే అబద్ధ క్రీస్తు. అతను ప్రారంభించాలి. యూదా జాతితో 7 సంవత్సరాలకి నిబంధన చేసుకోవాలి. అందులో 3.5 సంవత్సరాల కాలం గడిచిపోవాలి. బలిని నైవేద్యాన్ని ఆపేసి తానే దేవుణ్ణని మందిరంలో కూర్చోవాలి. అప్పుడు కదా ప్రభు రాకడ వచ్చేది. అందుకే
ఇలాంటి వాళ్ళు బోధించే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి, చంచల మనస్కులు కావద్దు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి యేసయ్య రాకడ ఈ రోజు రేపు రావడానికి అసలు లేఖనం అసలు ఒప్పుకోదు. కొన్ని కుదురుబాటు కాలాలు రావాలి, కొన్ని జరగవలసిన ప్రవచనాలు ఉన్నాయి, అప్పుడే యేసయ్య వస్తాడు. అప్పుడు దాకా ఆయన పరలోకవాసి ఉండుట ఆవశ్యకము అని చెప్తూ ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథంలో మరి దొంగ వలె వస్తాడు అని ఉంది కదండి, మరి దాని సంగతి ఏంటి అని మనం అనుకోవచ్చు. దొంగ వలె వస్తాడు కరెక్టే, కానీ చూడండి ఒకసారి, దొంగ వలె మన మీదకి రాడు. దయచేసి 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం, పౌలు గారు రాసిన 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు మీరు కూడా లేఖనాలను చూడండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ఏ కాలము ఏ సమయము అంటే ప్రభువారు యేసు ప్రభువారి యొక్క 2వ రాకడ జరిగే సమయం. ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. పౌలు గారు కూడా మళ్ళీ చెప్తున్నాడు, ఎలా వస్తుందంట, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును. అంటే ప్రభు దినం దొంగ వలె వస్తాడు కదా, దొంగ వచ్చేట్లు వస్తాడని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు కంటే, అవును నువ్వు చెప్తున్నాడు కరెక్టే, దొంగ వలె వస్తాడు ఆయన, అందులో అనుమానమే లేదు. రాత్రిపూట దొంగ మనకు తెలియకుండా ఎలాగ వస్తాడో ప్రభువారు కూడా అలాగే వస్తాడు. అయితే దాని కిందకి చదవండి ఒకసారి, 3వ వచనం చదివితే, లోకులు అనుకుంటారట నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినం వచ్చేస్తుంది కాబట్టి ఇగో ఈ వీళ్ళు లోకులు తప్పించుకోలేరట. అయితే 4వ వచనం చూడండి, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మళ్ళీ చదువుతాను మీకోసం ఈ మాట. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అంటే అర్థం ఏంటి? దొంగ వలె మన మీదికి రాడు. దొంగ వలె మన మీదికి రావటానికి మనం చీకట్లో ఉన్నవాళ్ళం కాదు, మనం వెలుగులో ఉన్నవాళ్ళం, వెలుగు సంబంధులం. మరి దొంగ వలె ఎవరి మీదకి వస్తాడు అని అంటే అన్యుల మీదకు దొంగ వలె వస్తాడు, లోకులకు దొంగ వలె వస్తాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన స్టార్ట్ అయినట్టుగా ఎలాగైతే సడన్ గా వచ్చేస్తుందో లోకులకు ఆయన దొంగ వలె వస్తాడు. కానీ వాక్యం ఎరిగిన, లేఖనాలు ఎరిగిన, సత్యంలో నడుస్తున్న, వెలుగులో నడుస్తున్న, వెలుగు సంబంధులమైన మనకు దేవుడు దొంగగా రాడు. అది ఇక్కడ చెప్తున్న మాట. దొంగ వలె వస్తాడు, కానీ ఎవరికి అంటే లోకులకు. ఎందుకంటే వాళ్ళకి లేఖనాలు తెలియవు, పరిస్థితులు తెలియవు, ప్రవచనాలు తెలియవు, ఎప్పుడు వస్తాడో సరిగా క్లారిటీ ఉండదు, అసలు వస్తాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని ఎంజాయ్ చేస్తూ మైమరిచిపోతూ ఉంటారు. ఈ లోకపు మత్తులో, ఈ మతాల మత్తులో, ఈ పాపపు మత్తులో తమ జీవితాన్ని లాగా సాక్షిగా కొనసాగిస్తూ ఉంటారు. అందుకే వాళ్లకు దొంగ వలె వస్తాడు. సడన్ గా వచ్చేది వాళ్ళకి, మన మీదకి దొంగ రాడు. ఇది నేను చెప్పే మాట కాదండి, జాగ్రత్త చదవండి. అందుకే చెప్తున్నా, బైబిల్ యొక్క సారాంశం తీసుకోమని చెప్తున్నాను నేను. 4వ వచనంలో మళ్ళీ చదువుతాను, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. మత్తులుగా ఉండొద్దు, అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే మీకు వచనాలు తెలుసు, మీకు ప్రవచనాలు తెలుసు. ఏ సమయంలో ఆయన వస్తాడో కరెక్ట్ గా ప్రవచనాల ప్రకారం ఏది నెరవేర్చబడుతుంది, ఏది నెరవేరాలి, ఎప్పుడు భ్రష్టత్వం వస్తుంది, అంత్యక్రీస్తు వచ్చాడా రాలేదా, ఇవన్నీ ప్రపంచ పరిస్థితులను మీరు లేఖనాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి మీకు తెలుసు ఎప్పుడు వస్తాడో అనేది. కాబట్టి మీరు వెలుగుగా ఉండండి అని ఎంత చక్కగా యేసయ్య చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వాళ్లకు జరుగుతుంది, మనకు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం చెప్తా. ఇక్కడ ఆ మాట ఎగ్జాంపుల్ గా పౌలు గారు ఎత్తుకున్నాడు కాబట్టి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి అయిందనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? 3 నెలల తర్వాత తెలుస్తుంది. సరే, 3 నెలలకి ఒక స్త్రీ గర్భవతి అయ్యింది.
గర్భవతి అయ్యాను కాబట్టి వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి, ఏమండి నేను గర్భవతిని అయ్యాను, మరి నాకు పురిటి నొప్పులు ఏ టైంలో అయినా రావచ్చు, ఎందుకంటే నేను గర్భవతిని అయ్యాను కాబట్టి ఏ టైంలో అయినా రావచ్చు, నాకు తెలియదు కాబట్టి నేను అడ్మిట్ అయిపోతున్నాను అని 3వ నెలలో వెళ్ళి అడ్మిట్ అయిపోతారా? చెప్పండి. 4వ నెలలో అడ్మిట్ అవుతారా? అవరు. ఎప్పుడు అడ్మిట్ అవుతారు? ఒకవేళ అడ్మిట్ అయితే 9వ నెలలో అడ్మిట్ అవుతారు, లేదా కనీసం 8.5 నెలలు దాటిన తర్వాత అయినా దానికి ఆ పురిటి నొప్పుల కోసం ఎదురు చూస్తారు. అంతేగాని 4వ నెలలో ఎదురు చూడరు, 3వ నెలలో ఎదురు చూడరు, 5వ నెలలో ఎదురు చూడరు, 6వ నెలలో ఎదురు చూడరు. ఎదురు చూసే టైం ఒకటి ఉంది. గర్భిణీయే కానీ ప్రసవ వేదన 3వ నెల నుంచి రాదు. ప్రసవ వేదన రావాలంటే కనిపెట్టవలసిన టైం ఒకటి ఉంది. అలాగే ప్రియులారా, యేసు రాకడ వస్తుంది, దొంగ వలె అన్యుల మీదకి వస్తుంది. కానీ ఆ వచ్చేదానికి ముందు అది ఎప్పటి నుంచి కనిపెట్టాలి? ఈ రోజు కనిపెట్టొచ్చా యేసు రాకడ కోసం? రావడానికి అసలు సస్యమైన లేఖనం ఒప్పుకోదు. ఎందుకని? నెరవేర్చబడవలసిన ప్రవచనములు అనేకములు ఉన్నవి. అబద్ధ క్రీస్తే బయలుపడలేదు, ఇశ్రాయేలుతో యూదులతో సంధి చేయలేదు, అక్కడ ఏ దేవుని మందిరమే కట్టబడలేదు, సంఘంలో కుదురుబాటు ఇంకా రాలేదు. ఇవన్నీ అలాగే ఉండిపోయి ప్రవచనాలు. యేసయ్య ఎలాగొస్తాడు? అందుకే ఇప్పుడు కనిపెట్టకూడదు. ఇవన్నీ నెరవేరుతా ఉన్నప్పుడు, అబద్ధ క్రీస్తు బయలుపడినప్పుడు, యెరూషలేము మందిరం కట్టబడినప్పుడు, యూదులతో సంధి చేసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైపోయి అప్పటి నుంచి కనిపెట్టాలి మనం. ఏ టైంలో అయినా యేసయ్య వస్తాడు. అతను సంధిని ఎప్పుడైతే బ్రేక్ చేస్తాడో అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు వెయిట్ చేయాలి. అది వెయిట్ చేయవలసిన కాలం యేసయ్య రాకడ కోసం, ఇప్పుడు కాదు. ససేమిరా యేసయ్య రాడు రాడు రాడు, ఇప్పుడు అంతే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక ప్రవచనం నిరర్ధకమైపోతాయి యేసయ్య ఈ రాత్రి వస్తే. క్లియర్ గా చెప్పాడు, మనకు ఆ టైం తెలుస్తుంది. ఇంకా కావాలంటే మీకు చూడండి, ప్రకటన గ్రంథంలోనే దయచేసి 3వ అధ్యాయం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, దయచేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన 3:3 చూడండి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. నేను నీ మీదకి కూడా దొంగ వస్తా. లోకుల మీదకే కాదు, లోకుల మీదకే కాదు, నీ మీదకి కూడా దొంగ వస్తా. ఎప్పుడో తెలుసా? నువ్వు జాగరూకుడవై ఉండకపోతే, నువ్వు జాగరూకుడవై అప్రమత్తంగా మెలకువ కలిగి ఉండని ఎడల నీ మీదకి కూడా నేను దొంగ వలె వస్తాను. జాగ్రత్త. ప్రవచనాలు చెప్తున్నాయి, దాని ప్రకారం కనిపెట్టుకుని ఉండు, మెలకువ కలిగి ఉండు అని ప్రభు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. దొంగ వలె వచ్చేది నిజమే గాని అది లేఖనాలు ఎరిగిన వారి మీదకి కాదు, సత్య సంబంధుల మీదకి కాదు, సత్యంలో వెలుగులో నడుస్తున్న వారి మీదకి కాదు, అన్యజనుల మీదకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించండి. దేవుడు చెప్తున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. లేఖనాల్లో ఉన్న సారాన్ని గ్రహించండి. అక్కడ ఒక మాట తీసుకోవటం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా చెప్తూ ఉంది. నెరవేర్చవలసినటువంటి ప్రవచనములు కొన్ని ఉన్నవి. అది రాకుండా యేసయ్య రాకడ అనేది జరగదు. యేసయ్య రాకడ జరగాలంటే స్పష్టమైన సూచన ఏంటంటే అబద్ధ క్రీస్తు బయలుపడాలి, భ్రష్టత్వం సంభవించాలి, తానే దేవుణ్ణని చెప్పుకొని ప్రజలను, దేవుని పరిశుద్ధులను అతను హింసిస్తాడు. 660 ముద్రలు వేయించుకోండి మరి అందరినీ బలవంతం చేస్తాడు, ఆయన హింసల పాలు చేస్తాడు. అప్పటి నుంచి మనం ఎదురు చూడాలి యేసయ్య రాకడ దగ్గరకు వచ్చేస్తుందని. అంతేగాని యేసయ్య రాకడ ఈ రోజు రేపు వచ్చేస్తుందని మనం ఎప్పుడు అనుకోవటానికి వీల్లేదు. అలాగైతే ఒక ప్రశ్న వస్తుంది, ఏమనంటే మరి యేసయ్య రాకడ తనకే తెలియదని యేసు ప్రభు వారు అన్నారు కదండి. అంటే నిజమే, ఆయన అవతార సమయంలో ఈ భూమి మీదకి ఆయన కుమారుడుగా వచ్చినప్పుడు తన ద్వేవత్వాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాకడను గురించిన విషయం నిజంగా తెలియదు. అది ఆ సందర్భంలో చెప్పిన మాట. కానీ ఆయన పునరుద్ధానమై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకు తెలుసు రెండవ రాకడ ఎప్పుడు, ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఆయనకు తెలియదంటే మహిమనంతా వదులుకొని మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఆయనకు ఆ విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకు తెలుసు. మనకు కూడా ఈ అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల్లో ఆ సంధిని బ్రేక్ చేసిన తర్వాత, తానే దేవుడిని కూర్చున్న తర్వాత ఇంకా యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తాం కానీ, మనం చూస్తూ ఉంటాం కానీ,
అది ఏ గడియో తెలియదని ఉంది కదండి, ఏ దినమో తెలియదని ఉంది కదండి, మరి మనకు తెలిసిపోయినట్టే కదా అని అంటే తెలిసినట్టు కాదు. ఆ పరిస్థితులు మనకు తెలుసు, కానీ ఏ దినాన ఎగ్జాక్ట్ గా ఫలానా డేట్న వస్తాడని మనం చెప్పలేము. ఫలానా డేట్న 3 గంటలకి గడియ కూడా తెలియదు. అంటే 2ంటికి వస్తాడు, 6ంటికి వస్తాడు, 9ంటికి వస్తాడు అనే విషయం కూడా మనం చెప్పలేము. అలాగే ఫలానా డేట్ వస్తాడని కూడా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలానికి ఒక టైం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ జూలై నుంచి ఆగస్టు, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టు, జూలై, ఇప్పుడు జూన్ కదా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ లేకపోతే నవంబర్ వరకు ఒక వర్షాకాలానికి ఒక టైం అనేది ఉందిగా. 3 నెలలు 4 నెలలు టైం ఉంది కదా, దాన్ని వర్షాకాలం అంటాం. కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో 2-3 నెలలు వర్షం కూడా కురవలేదు, ఏదో లాస్ట్ చివరి నెలలో కురుస్తుంది. అంటే వర్షాకాలం అని తెలుసు, కానీ ఆ వర్షాకాలంలో ఏ రోజు వర్షం కురుస్తుందో మనకు తెలియదు. సడన్ గా వాతావరణం చేంజ్ అయిపోతేనే అప్పటికు ఈ శాస్త్రవేత్తలు కూడా, ఈ వాతావరణ సూచకులు కూడా ఎప్పుడు తెలిసింది అంటే సడన్ గా వాతావరణంలో చేంజ్ వస్తే ఈ రోజు పడవచ్చు అని ఎక్స్పెక్టేషన్. కానీ ఆ గడియ కూడా తెలియదు ఎన్నింటికి పడిద్దో. వర్షాకాలమే మనం వర్షం కోసం ఎదురు చూస్తాం, కానీ ఏ రోజు పడిద్దో తెలియదు, ఏ గడియలో పడిద్దో తెలియదు. అలాగే యేసయ్య రాకడ కూడా ఆ అబద్ధ క్రీస్తు ఆ సంధిని బ్రేక్ చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసయ్య వస్తాడు, కానీ అది ఏ రోజు వస్తాడో, ఏ గడియలో వస్తాడో మనకి ఎవరు తెలియదు. కానీ ఎదురు చూసిన టైం మాత్రం ఇప్పుడు అయితే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించండి, వాక్య సారాంశాన్ని తీసుకోండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అహర్నిశలు చదవండి. దేవుడు మీకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.